బండి మీద ఓ 100 రూపాయల చలాన్ ఉంటేనే అమ్మో పోలీసోళ్ళు ఏడ అడ్డాలేసి పట్టుకుంటారో అని మస్తు బుగులైతుంటది కొంతమందికి. ఇక ఇంకొంతమంది ఏమో తొక్కలే పట్టుకున్నప్పుడు చూసేది మా కార్పొరేట్ అన్నకు ఒక్క ఫోన్ చేస్తే వాళ్ళే ఇడిచి పెడతారు అన్న కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఇక ఇంకొంతమంది ఏమో గోడ మీద గిరిక అసలే దొరక అన్నట్టు మనల్ని ఏమని రాపేది అని అడ్డగోలుగా రూల్స్ తప్పి తిరుగుతూ ఉంటారు. అసొంటి ఒక ఆయన ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి దొరికితే ఆయన బండి మీద ఉన్న చలాన్లు చూసి పోలీసు వాళ్ళే గుడ్లు తేలేసిరట. ఈడ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లెక్కనే మైకల్ జుట్టుతోటి టోపీ పెట్టుకొని పోలీసు వాళ్ళ నడుమ నిలబడి ఉన్నాడు చూడురి. ఈ అన్న పేరు అస్లాం. అన్న బండి మీద పడ్డ శలాన్లు చూస్తే నీకు సలాం అన్న అంటారు. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 45,350 రూపాయల శలాన్ లేపించుకొని ట్రాఫిక్ వాళ్ళకు మహారాజా పోషకుడు అయిపోయిండు. ఒక్కసారి నీ బండి మీద పడ్డ శలాన్ల లిస్టు చూపించన్న చూసి తరించిపోతాం. చూసిరా చేదాడంత పొడుగున్నది కదా లిస్టు. అందులో మొత్తం 233 శలాన్లు ఉన్నాయట. మొత్తం 232 ఫైన్లు పెండింగ్ ఉన్నాయి. మోస్ట్ కరీంనగర్ నుంచి పెండింగ్ ఉంది. ఇవన్నీ కరీంనగర్లో చాలా ఫైన్లు పడ్డాయి. కరీంనగర్ నుంచి పెండింగ్ కనబడుతుంది. ఈ మొత్తం అమౌంట్ కూడా వచ్చేసి 45,320 రూపాయల అమౌంట్ పెండింగ్గా ఈ బండి మీద ఉంది. మీరిన్నది కరెక్టే. సిటీలో ఉన్న అందరి బండ్ల మీద పడ్డాయి కాదు సుమి, ఈ ఒక్క బండి మీద పడ్డ శలాన్లే అవి. అన్న బండి మీద పడ్డ శలాన్లు ప్రింట్ కొట్టే వరకు మిషన్ల కాగితం రోలు కూడా అయిపోయింది. అందులో ప్రింటర్ ఇంకులు కూడా కథమైనాయట. మిషన్కే దమ్మొచ్చేటట్టు చేసిండంటే అన్న ట్రాఫిక్ రూల్స్ను గా తీర్లా పాన్ నవిలినట్టు కసపిస నవిలి పడేస్తుండన్నట్టు. మళ్ళీ ఆ బండిని కూడా చూడురి, అంగట్లో అమ్మితే 10,000 కూడా ఎవడిచ్చుకొన్నాడు. ఎప్పటిదో పాతకాలం నాటి యాక్టివా బండి. 10,000 కూడా రాని ఆ బండి మీద 45,000 రూపాయల శలాన్ లేపించుకున్నాడు. అంటే అన్న బండికి ఏ తీరులో ఇలువ పెంచిండో కదా. ఇక నిన్న ఎప్పటి లెక్కనే హెల్మెట్ లేకుండా దమ్ముంటే పట్టుకోరిన ఆ బండి పట్టుకుంటే ఇడిచిపెట్ట నేను జగమో అండి అనుకుంటా పాట పాడుకుంటా పోతున్నాడట. ఆయన హన్మకొండ ట్రాఫిక్ పోలీసు వల్ల అడ్డేసి దొరకబట్టిర్రు. కాతం ఇక బండి నెంబర్ కొట్టి చూస్తే ఏమున్నది, ఈ శలాన్ల భాగవతం బయటపడ్డది. తాజా ఫైన్ తోటి 45,350 రూపాయలు కడతావా, బండి సీజ్ చేయమంటావా అంటే క్యా సాబ్ ఇనుప సామాన్కి అమ్మితే 10,000 కూడా రావు, దీనికి 45,000 కట్టి నేనేం చేసుకుంటా సాబ్, నా తన అన్ని పైసలు లేవు, ఇగోరి తాళం తీసుకపోయి స్టేషన్లోనే భద్రంగా పెట్టుకోరి సార్ అన్నట్టు తాళాలు ఇచ్చేస్తే ఇగేం చేస్తారు పోలీసు వాళ్ళు, బండిని సీజ్ చేసి తీసుకొని పోయిర్రు. ఈ బండిని కొంటపోయి స్టేషన్లో పెట్టిన అట్టిగా స్టేషన్ బయట జాగదండగా తప్ప ఇంకో పాయిద లేదు. అట్టిగా శలాన్లు ఎట్లయినా ఈయన కట్టాడు కాబట్టి పాతిన్ప సామాన్లకు అమ్ముకునుడు బెటర్ అని కామెంట్లు చేయబట్టిర్రు ఈ సంగతి ఎరకైన వాళ్ళు.